రాత్రి 10 గంటలు. ఈరోజు మీరు కంటిన్యూస్గా 10 గంటల సేపు వర్క్ చేశారు. ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతున్నారు. కానీ మీకు మీరు ఆనెస్ట్గా ఈరోజు నేను ఏం అకాంప్లిష్ చేశాను అనే ఒక క్వశ్చన్ అడిగితే సైలెన్స్. మీరు బిజీగా ఉన్నారు కానీ ప్రొడక్టివ్గా ఉన్నారా? బిజీ అండ్ ప్రొడక్టివ్ ఈ రెండు సేమ్ కాదు. సైన్స్ దీన్ని క్లియర్గా ప్రూవ్ చేసింది. ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. పర్సన్ ఏ రోజు బుక్స్ ముందు 12 గంటలు కూర్చుంటాడు. మధ్య మధ్యలో వాట్సాప్కి రిప్లై ఇస్తూ ఉంటాడు, ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ చదువుతాడు, డిస్ట్రాక్ట్ అవుతాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టైర్డ్గా ఫీల్ అవుతాడు. పర్సన్ బి ఉన్నాడు. రోజు 6 గంటలు మాత్రమే చదువుతాడు. ఫోన్ లేదు, డిస్ట్రాక్షన్ లేదు, ఓన్లీ లేజర్ ఫోకస్డ్ స్టడీ, ప్యూర్ డీప్ వర్క్. రిజల్ట్స్: పర్సన్ బి 6 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తాడు అండ్ బెటర్గా పర్ఫామ్ చేస్తాడు. అండ్ 6 ఎక్స్ట్రా వర్క్స్ అతని లైఫ్లో ఉన్నాయి, రెస్ట్కి, హాబీస్కి అండ్ ఫ్యామిలీకి. మీ క్లాస్లో కూడా ఎవరైనా ఇలా ఉన్నారా? తక్కువ అవర్స్ చదువుతూ మంచి రిజల్ట్స్ తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు మీకంటే స్మార్ట్ ఏం కాదు, వాళ్ళు ప్రొడక్టివ్గా వర్క్ చేయడం ఇలాగో నేర్చుకున్నారు. నేను ఈరోజు మీకు చెప్పబోయేది 4 సైన్స్ బ్యాక్డ్ ప్రొడక్టివిటీ మెథడ్స్. వీటిని మీరు డీప్గా అర్థం చేసుకుంటే రేపటి నుంచే మీ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హాయ్, ఐఎమ్ లతాదేవి నున్నా. ఐఎమ్ ఏ పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫర్ స్టూడెంట్స్. మరి మొదలు పెడదామా? ఫస్ట్ మెథడ్ ఈస్ పొమోడోరో ప్లస్. మీరు పొమోడోరో టెక్నిక్ గురించి వినే ఉంటారు అండ్ చాలా మంది అప్లై చేయడానికి కూడా ట్రై చేస్తుంటారు. నేను దీనికి అప్డేటెడ్ వర్షన్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే క్రిటికల్ మిస్టేక్స్ గురించి కూడా చెప్తాను. ఇటాలియన్ రీసెర్చర్ ఫ్రాన్సిస్కో సిరిలో డెవలప్ చేసిన మెథడ్ ఇది. 25 minutes ఆఫ్ ఫోకస్డ్ వర్క్, 5 minutes ఆఫ్ బ్రేక్ అండ్ రిపీటింగ్ ద సేమ్ సైకిల్ ఫర్ 3 or 4 times అండ్ టేకింగ్ ఏ లాంగర్ బ్రేక్ ఆఫ్ 25 to 30 minutes. ఇది రెగ్యులర్ పొమోడోరో టెక్నిక్. నార్మల్గా ప్రొలాంగ్డ్ ఫోకస్ అవర్స్ ని మనం ఒక టాస్క్ మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ దానికి హ్యాబిచువేట్ అవుతుంది, సో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అయితే మనం తీసుకునే షార్ట్ బ్రేక్స్ ఈ హ్యాబిచువేషన్ ని బ్రేక్ చేస్తాయి, ఫోకస్ ఫ్రెష్ గా రిస్టోర్ అవుతుంది. అయితే ఈ టెక్నిక్ లో కామన్ గా చేసే ఒక మిస్టేక్ ఏంటో డిస్కస్ చేద్దాం. చాలా మంది పొమోడోరో 5 minute బ్రేక్ లో ఏం చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ విల్ బి ఫోన్ స్క్రోల్ చేయడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం. ఇదే క్యాటాస్ట్రోఫిక్ మిస్టేక్. మీరు ఫోన్ కి స్విచ్ చేసినప్పుడు మీ బ్రెయిన్ ఒక న్యూ ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్ ని ప్రాసెస్ చేస్తుంది. మళ్ళీ మీరు చదవడానికి కూర్చున్నప్పుడు మీ బ్రెయిన్ ఫుల్లీ ట్రాన్సిషన్ అవ్వడానికి 15 to 20 minutes పడుతుంది. 5 minutes బ్రేక్ లో మీరు ఫోన్ చూస్తే దాని తర్వాత పొమోడోరో సెషన్ లో 15 to 20 minutes మీరు హాఫ్ ఫోకస్డ్ గా వర్క్ చేస్తారు. 25 minutes ఆఫ్ పొమోడోరో సెషన్లో 15 minutes వేస్ట్ అయిపోయినట్టే, అంటే 60% ఎఫిషియన్సీ లాస్. మరి బ్రేక్లో చేయవలసినవి ఏంటి? నీళ్లు తాగండి, విండోలోంచి బయటికి చూడండి, 5 to 10 times డీప్ బ్రెత్ తీసుకోండి, కళ్ళు క్లోజ్ చేసి రెస్ట్ ఇవ్వండి, మీ బాడీని స్ట్రెచ్ చేయండి. బ్రెయిన్ రెస్ట్ అంటే మెంటల్లీ డిమాండింగ్ వర్క్ ఏది చేయకపోవడం. మరి ఇప్పుడు మనం పొమోడోరో ప్లస్ అంటే ఏంటో చూద్దాం. ఒరిజినల్ పొమోడోరో 25 minutes కి డిజైన్ చేయబడింది. ఇది బిగినర్స్ కోసం. మీ ఫోకస్ కెపాసిటీ పెరిగిన తర్వాత గ్రాడ్యువల్ గా ఈ స్పాన్ ని ఇంక్రీజ్ చేయండి. ఫేజ్ 1 లో 25 minutes ఆఫ్ ఫోకస్డ్ వర్క్, 5 minutes బ్రేక్ తీసుకోండి. ఇది 1 or 2 weeks ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 3rd and 4th week 35 minutes ఆఫ్ పొమోడోరో సెషన్ చేయండి అండ్ 7 minutes బ్రేక్ తీసుకోండి. ఇలా 2 months ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు 3rd phase లో కంటిన్యూస్గా 45 to 50 minutes ఆఫ్ ఫోకస్ స్టడీ చేయండి అండ్ 10 minutes ఆఫ్ బ్రేక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ డే జిమ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ 5 kgs వెయిట్తో మీ వెయిట్ లిఫ్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, తర్వాత గ్రాడ్యువల్లీ పెంచుకుంటూ వెళ్తారు. అలా కాకుండా ఫస్ట్ డేనే ఒకేసారి 50 kgs వెయిట్ లిఫ్ట్ చేయాలి అని ట్రై చేస్తే ఇంజురీ అవుతుంది. మన ఫోకస్ కూడా మజిల్ లాంటిదే, దీన్ని గ్రాడ్యువల్ గా ట్రైన్ చేయాలి. పొమోడోరో ప్లస్ అంటే మీ ఫోకస్ మజిల్ కి ప్రోగ్రెసివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది. అండ్ సెకండ్ మెథడ్ ఈస్ డీప్ వర్క్ ఎన్విరాన్మెంట్. కార్ల్ న్యూపోర్ట్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాసిన డీప్ వర్క్ బుక్ లో ఒక సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఉంది. The ability to perform deep work is becoming increasingly rare and increasingly valuable. Deep work అంటే కాగ్నిటివ్లీ డిమాండింగ్ వర్క్ మీద ఫోకస్డ్గా ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా వర్క్ చేయడం. కానీ
డీప్ వర్క్ జరగాలి అంటే మన ఎన్విరాన్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. మీ చుట్టూతా క్లట్టర్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటే మీ విజువల్ కార్టెక్స్ ఆ ఎన్విరాన్మెంట్ని కాన్స్టెంట్గా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అంటే మీ డెస్క్ మీద బుక్స్, స్నాక్స్, ఫోన్ ఇలా ర్యాండమ్ ఐటమ్స్ ఉంటే మీ బ్రెయిన్ సబ్ కాన్షియస్గా ఆ ఐటమ్స్ అన్నిటినీ కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఫోకస్కి అవసరమైన కాగ్నిటివ్ బ్యాండ్విడ్త్ తగ్గిపోతుంది. అదే క్లీన్ డెస్క్ ఉంటే మీ విజువల్ కార్టెక్స్కి లెస్ వర్క్ అండ్ మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి మోర్ బ్యాండ్విడ్త్ దొరుకుతాయి. ఇప్పుడు ప్రాక్టికల్గా డీప్ వర్క్ చేయడానికి అసలు మీ ఎన్విరాన్మెంట్ సెటప్ ఎలా ఉండాలో చూద్దాం. మీ డెస్క్ని క్లటర్ ఫ్రీగా ఉంచుకోండి. జస్ట్ అప్పుడు చదవడానికి కావాల్సిన బుక్స్ మాత్రమే టేబుల్ మీద ఉండేలా చూడండి. జస్ట్ ఒక వాటర్ బాటిల్, నోట్బుక్, పెన్ ఇవి మాత్రమే రెడీగా ఉంచుకోండి. అన్నెసరీ బుక్స్, పేపర్స్, ఫోన్ ఇవన్నీ డెస్క్ మీద నుంచి తీసేయండి. ఫుడ్ ఐటమ్స్ కూడా స్టడీ టైంలో టేబుల్ పైన వద్దు. లైటింగ్, న్యాచురల్ లైటింగ్ ఉంటే బెటర్. విండో దగ్గరలో మీ డెస్క్ ఉండేటట్టుగా చూసుకోండి. లేదు అంటే వార్మ్, ఎడిక్వేట్ అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ ఐస్కి స్ట్రెయిన్ తగ్గిస్తుంది. మీ రూమ్ డార్క్గా ఉంటే మీ బాడీలో మెలటోనిన్ ట్రిగ్గర్ అవుతుంది అండ్ మీరు స్లీప్ మోడ్లోకి వెళ్తారు. సౌండ్, కంప్లీట్ సైలెన్స్ డీప్ వర్క్కి బెస్ట్ ఎన్విరాన్మెంట్. లిరిక్స్ ఉన్న పాటలు, మ్యూజిక్ వినడం వల్ల మీ బ్రెయిన్ ఆ వొకాబులరీని కూడా ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. థర్డ్ మెథడ్ ఈస్ టైం బ్లాకింగ్. మీరు ఒక్కసారి ఆనెస్ట్గా ఆలోచించండి. చదువుదామని టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు అసలు ఏం చదవాలి అని ఆలోచనలో పడ్డారు. సైన్స్ చేయాలా, మ్యాథ్స్ చేయాలా, మాక్ టెస్ట్ చేయాలా, రివిజన్ చేయాలా, ఇలాంటి పలు పలు ప్రశ్నలతో సతమతమై ఆ తర్వాత ఒక డెసిషన్కి వచ్చారు. ఒక 20 minutes వేస్ట్ అయింది. ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ మీ బ్రెయిన్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసింది. దీన్నే డెసిషన్ ఫెటీగ్ అంటారు. మీరు డేలో ఎంత ఎక్కువ డెసిషన్స్ తీసుకుంటే లేటర్ ఆన్ డెసిషన్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. బ్రెయిన్ కి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ రోజు ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటారు. సో డేలో వాళ్ళు ఇటువంటి ట్రివియల్ డెసిషన్స్ ని ఎలిమినేట్ చేసి ఆ ఎనర్జీని ఇంపార్టెంట్ డెసిషన్స్ కి బ్యాండ్విడ్త్ ని సేవ్ చేస్తారు. టైం బ్లాకింగ్ లో సేమ్ ఇదే ప్రిన్సిపల్ మన స్టడీస్ కూడా అప్లై అవుతుంది. ప్రీవియస్ నైటే నెక్స్ట్ డే షెడ్యూల్ ని బ్లాక్ చేయండి. ఏ టైమ్స్లో ఏ సబ్జెక్ట్స్కి ఎంత టైము, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు మీరు టైం స్పెండ్ చేస్తున్నారు అనేది ఒక టైం టేబుల్ వేసుకోండి. ఇది చేయడానికి సింపుల్ రూల్స్ ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 1, ఒక బ్లాక్లో ఒక సబ్జెక్ట్ మాత్రమే చేయాలి. నో స్విచ్చింగ్ బిట్వీన్ ద సబ్జెక్ట్స్. రూల్ నెంబర్ 2, బ్లాక్ స్టార్ట్ అయిన తర్వాత కేవలం అదే సబ్జెక్ట్ చదవాలి అండ్ అది ఆ బ్లాక్ మొత్తం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, ఈవెన్ దో ద సబ్జెక్ట్ ఈస్ బోరింగ్ ఆర్ హార్డ్. రూల్ నెంబర్ 3, మీ బ్లాక్ ని ప్రీవియస్ నైటే మీరు ప్లాన్ చేయాలి, ఆ రోజు కాదు. రూల్ నెంబర్ 4, ఒక బఫర్ బ్లాక్ ని కూడా ప్లాన్ చేయండి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంటరప్షన్స్ వైల్ యు ఆర్ స్టడీయింగ్. వై ఇట్ వర్క్స్? టాస్క్ స్విచ్చింగ్ కాస్ట్ ని మనం ఎలిమినేట్ చేయడానికి. ఎందుకంటే బ్రెయిన్కి ఒక టాస్క్ నుంచి మరొక టాస్క్కి స్విచ్ అవ్వడానికి 23 minutes పడుతుంది. ఈ టైం బ్లాకింగ్లో ఈ స్విచ్చింగ్ అనేది మినిమైజ్ అవుతుంది. సో మీ బ్రెయిన్ ఎక్కువసేపు ఫోకస్డ్గా వర్క్ చేస్తుంది. ఫోర్త్ మెథడ్ ఈస్ మూమెంట్ బ్రేక్స్. మీరు కంటిన్యూస్గా 2 hours స్టడీ చేస్తే స్టక్ అయినట్టు ఫీల్ అవుతారు అండ్ మీ బ్రెయిన్ ఫాగీగా ఉంటుంది. చాలా మంది దీనికి రియాక్షన్ ఇంకా ఎక్కువసేపు కూర్చోవడం, ఇంకా హార్డ్గా ట్రై చేయడం, కాఫీ తాగడం, కళ్ళు నిలుపుకోవడం ఇలా ఉంటాయి. కానీ సైన్స్ సజెస్ట్ చేసేది డిఫరెంట్ గా ఉంటుంది. లేచి 5 to 10 minutes వాకింగ్ చేయండి. 5 to 10 minutes ఆఫ్ మోడరేట్ ఫిజికల్ మూమెంట్ వల్ల మీ బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ సప్లై అనేది బ్రెయిన్ కి పెరుగుతుంది. BDNF రిలీజ్ అవుతుంది అండ్ న్యూరల్ కనెక్షన్స్ పెరుగుతాయి. ఫోకస్ 20% ఇంప్రూవ్ అవుతుంది అండ్ కార్టిసోల్ లెవెల్స్ మీ బ్రెయిన్ లో తగ్గిపోతాయి. సో స్ట్రెస్ ఫ్రీగా మీ స్టడీ జరుగుతుంది. సో స్టక్ అయిన ఫీలింగ్ వచ్చినా లేదా టైర్డ్గా ఫీల్ అయినా మూమెంట్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ రీసెట్ బటన్. ఈ మూమెంట్ బ్రేక్కి డిఫరెంట్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇండోర్లో అయితే 20 squats, 10 push-ups, 2 minutes జంపింగ్ జాక్స్, 5 minutes నెక్ షోల్డర్ స్ట్రెచెస్. అదే అవుట్డోర్లో అయితే మీ ఇంటి చుట్టూ ఒక బ్రిస్క్ వాక్ చేయడం, స్టెప్స్ ఎక్కి దిగడం, లేదంటే జాగింగ్ చేయడం, జస్ట్
5 to 10 minutes మూమెంట్ చాలు మీ బ్రెయిన్ రిఫ్రెష్ అవ్వడానికి. ఇది టైం వేస్ట్ కాదు, రిటర్న్ ఆఫ్ పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్. 10 minutes మూమెంట్స్ తర్వాత మీకు ఆల్మోస్ట్ 90 minutes ఆఫ్ బెటర్ క్వాలిటీ ఫోకస్ లభిస్తుంది. ఈ రోజు వీడియోలో మనం 4 ప్రొడక్టివిటీ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. వాటిని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకున్నాం. మీరు ఇప్పటి వరకు ఎటువంటి ప్రొడక్టివిటీ మెథడ్స్ ని యూజ్ చేస్తున్నారు? ఇక ముందు ఎలాంటివి యూజ్ చేయాలి అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ చూడడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. పర్ఫార్మ్ ఎట్ యువర్ పీక్. గుర్తుంచుకోండి, మీ ఈ స్టడీ జర్నీలో నేను మీతో ఉన్నాను. సీ యూ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ. బై బై.